రండి దేవుని యొక్క వాక్యంలో నుండి మరి గత 3 రోజులు అంటే సోమ, మంగళ, బుధ ఈ 3 రోజులు దేవుడు తన కృపలో ఈ 3 దినముల ఉపవాస ప్రార్థనలో దేవుడు సహాయం చేసినందుకు, తన కృపని మనకు కనపరిచినందుకు కాను మనం ఏం చేద్దాం? ఈ సండే కృతజ్ఞత కలిగి ఉందాం. ఏంటి ఆ కృతజ్ఞత అంటే, దేవుడు మనకు ఎన్నో మేళ్ళు చేసిన వాడు ఉన్నాడు. 1 కాదు 2 కాదు, ఎన్నో మేలులు దేవుడు మనకి చేసిన వాడుకున్నాడు. కాబట్టి ఈ మేలులన్నిటిని బట్టి దేవునికి ఏం చేయాలి? మనం కృతజ్ఞత. అంటే నాకు తెలిసినది నేను నేర్చుకుంది ఏంటంటే, ఎంత పెద్ద స్పెషల్ మీటింగులు పెట్టినా, ఏ కూడికలు పెట్టినా, ఏ స్పెషల్ ప్రత్యేకమైన కూడికలు పెట్టినా, అవి దేవుడు ఏ అపాయము ఏ కీడు జరగకుండా చక్కగా తన కృప ద్వారా తను సహాయం చేసి అన్ని జరిగించినందుకు, మరి దేవుడు అంత మేలు చేసినందుకు మనం ఏం చేయాలి? కృతజ్ఞత కలిగి ఉండాలి. ఇక్కడ అది చేయటం అన్నది నేను నేర్చుకుంటూ వచ్చాను నా జీవితంలో. కాబట్టి కృతజ్ఞత. ఒక మాట చదువుదారండి. 1 సమూయేలు గ్రంథం 25వ అధ్యాయం 32వ వచనం. 1 సమూయేలు గ్రంథము 25వ అధ్యాయము 32వ వచనం. 1 సమూయేలు గ్రంథము 25వ అధ్యాయం 32వ వచనం. అందుకు దావీదు, నాకు ఎదురుపడుటకై నిన్ను పంపిన ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవాకు స్తోత్రము కలుగును గాక. కాబట్టి దావీదు రాజు ఏం చేస్తున్నాడంటే, దేవుని ఏం చేస్తున్నాడు? స్తుతిస్తున్నాడు. అంటే దేవునికి స్తోత్రం చెల్లిస్తున్నాడు. ఎందుకంటే జరగాల్సిన భయంకరమైన పరిస్థితిని, ప్రమాదాన్ని దేవుడు జరగకోకుండా ఆపినందుకు దేవునికి ఏం చేస్తున్నాడు? కృతజ్ఞత చెల్లిస్తున్నాడు. ఈరోజు మనం చేయాల్సినటువంటి ప్రాముఖ్యత ఏంటంటే ప్రియులారా, ఇక్కడ ఎవరి గురించి చెబుతున్నాడు ఈ మాట? నాబాలు గురించి. ఎవరితో చెబుతున్నాడు? అబిగయలు, నాబాలు యొక్క భార్యతో. సో ఇక్కడ దావీదు రాజు చెప్పే మాటలు ఏంటంటే, దేవునికి స్తోత్రాలు చెల్లిస్తున్నాడు. దావీదు రాజు దేవునికి స్తోత్రం చెల్లించడానికి కారణాలు ఏంటంటే కొన్ని విషయాలు ఉన్నాయి. 7 విషయాలని 8 విషయాలని నేను చెప్పను, కానీ ఒక 10 నిమిషాల్లో ముగించుకుందాం. ఎందుకంటే ఇప్పటికే చాలా టైం అయిపోయింది. వచ్చిన ప్రార్థన ప్రభు నడిపింపు కొరకాయ. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ కలిగిన దేవా, ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభువారి యొక్క పరిశుద్ధమైన నామమును బట్టి మీకు వందనాలు. ఈ సమయంలో తండ్రి, మరి సోమ, మంగళ, బుధవారంలో జరిగిన స్పెషల్ మీటింగ్లో ఉపవాస ప్రార్థన నిమిత్తమే కృతజ్ఞత కూడి కలిగి ఉన్న ఆ విషయాల్లో, ఆ దినముల్లో మీరు చేసిన సహాయము, ఆర్థికంగా, భౌతికంగా, ఆత్మీయంగా మీరు చేసిన సహాయం కానీ, ప్రేమ విందుల్లో కానీ, పరిచర్యలో కానీ, వాక్యంలో కానీ ఏది తక్కువ కాకుండా సమృద్ధిగా మీరు నింపినందుకు వందనాలు దేవా. వాటిని జ్ఞాపకం చేసుకుంటూ, స్మరణకు తెచ్చుకుంటూ కృతజ్ఞత కూడి కలిగి ఉండడం సాయం చేయండి. కూడికి అంత దీవించండి. ఈ వర్తమానం కొరకే తెరవబడిన ఆకాశం మాకు అనుగ్రహించి, ఆకాశం ఇప్పబడదాలంత విస్తారమైన నీ పరిశుద్ధాత్మ ద్వారా అభిషేకించిన ఆతమతి మీరు మాట్లాడమో ప్రార్థన చేస్తున్నాం దేవా. వచ్చిన ప్రజలందరూ బడి స్తోత్రాలు, ప్రార్థించిన వారు స్తోత్రాలు, ఇంటికాడ ప్రార్థించిన వారిని బట్టి వందనాలు. ఈ యొక్క ప్రేమ విందు ఎంతో దీవెనకరంగా, ఈ యొక్క మరి ప్రభావ కృతజ్ఞత కూడికి ఎంతో కూడా దీవెనకరంగా చేయమని ప్రార్థన చేస్తున్నాం దేవ. ఈ కృతజ్ఞత కూడికి అనంతరం ప్రేమ విందు కూడా కలిగి ఉండాలి. ఎందుకంటే మీరు చేసిన మేలును బట్టి మందిరంలో మేము సంతోషంగా విందు కలిగి ఉండబోతున్నాగా దీవించండి. ఇది యొక్క కృతజ్ఞత కూడి కొరకై కొన్ని మాటలు దావీదు రాజు యొక్క జీవితం నుండి జ్ఞాపకం చేసుకుంటూ దీవించి, అవి ఆశీర్వాదకరంగా, అబిగయలు యొక్క జీవితం నుండి కూడా మాకు ఆశీర్వాదకరంగా, క్షేమకరంగా చేయమని మాతో మాట్లాడక తీర్చమని దేవా. ఏ విషయాల్లో కృతజ్ఞత చెల్లించాలో చెల్లించే వారికి సిద్ధపరచమని మాతో మాట్లాడక తీర్చమని మీ ప్రియకుమారుడు మా ప్రభుని, మా రక్షకుడు అయినటువంటి ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభువారి యొక్క పరిశుద్ధమైన నామం పేరట విశ్వాసంతో స్తుతించి ప్రార్థించి అడిగి పెట్టుకుంటున్నాం తండ్రి, ఆమేన్. కాబట్టి ప్రియులారా, దేవుని యొక్క వాక్యాన్ని చూసినట్లయితే ఒక మాట ఉంది. 1 సమూయేలు గ్రంథము 25వ అధ్యాయం 32వ వచనంలో చివర్లో, ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవాకు స్తోత్రం కలుగును గాక. ఎవరి మాట అంటున్నారు? దావీదు రాజు. దావీదు రాజు యొక్క జీవితంలో దావీదు రాజు ఏం చేస్తున్నాడంటే, దేవుణ్ణి ఏం చేస్తున్నాడు? స్తుతిస్తున్నాడు. అంటే దేవునికి కృతజ్ఞత చెల్లిస్తున్నాడు. దావీదు రాజు దేవునికి కృతజ్ఞత చెల్లించడానికి గల కారణం ఏంటంటే 15వ వచనం కానించి మనం చదువుదాం. 1 సమూయేలు గ్రంథం 25వ అధ్యాయం 15వ వచనం. అయితే ఆ మనుషులు అయితే మన యజమానునికి వారందరికీ నిశ్చయించున్నాడు గనుక ఇప్పుడు నీవు చేయవలసిన దానిని బహు జాగ్రత్తగా ఆలోచించుము. మన యజమానుడు బహు పనికిమాలినవాడు, తనతో
మాట్లాడనీయడు అనెను. ఆ, అందుకు అబీగయలు నాబాలుతో ఏమీ చెప్పక త్వరపడి ఆ. 200 రొట్టెలను 200 రొట్టెలను 200 ద్రాక్షారసపు తిత్తులు 2 ద్రాక్షారసపు తిత్తులను వండిన 5 గొర్రెల మాంసమును 5 మానికలు వేయించిన ధాన్యమును 100 ద్రాక్ష గెలను 200 అంజూరపు అడలను గార్ధ భవనం మీద వేయించి నా కొరకే ముందుగా పోండి అని చెప్పేసింది. ఇప్పుడు దావీదు రాజు కృతజ్ఞత చెల్లించడానికి కారణాలు దీంట్లో 7 విషయాలు ఉన్నాయి. ఇప్పుడు చదివిన మాటల్లో ఎన్ని ఉన్నాయండి? 18వ వచనం కాడ నుంచి నాకు తెలిసి 18వ వచనంలోనే 7 విషయాలు ఉన్నాయి. ఎన్ని విషయాలు? 7. కానీ 7టిని ధ్యానిస్తే ఒక 7 గంటలు అయినట్టు అయింది. కాబట్టి అందరికీ ఆకలి అవుతుంది. షుగర్లు ఉండేవాళ్ళు, బీపీలు ఉండేవాళ్ళు, అనారోగ్యాలు ఉండేవాళ్ళు ఉన్నాం. కాబట్టి నన్ను కూడా మనసులో పెట్టుకుంటూ జ్ఞాపకం తెచ్చుకుంటూ త్వరగా ముగిచ్చేద్దాం. ఏంటిది? ప్రార్థన చేశాం కదా. దావీదు రాజు కృతజ్ఞత చెల్లిస్తున్నాడు దేవునికి. ఏమంటాడు? ఇశ్రాయేలు దేవుడకు యెహోవాకు స్తోత్రములు కలుగును అంటే కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాడు. దావీదు రాజు దేవుని స్తుతించడానికి లేదా దేవునికి కృతజ్ఞత చెల్లించడానికి కారణం ఏంటంటే ఒక 7 విషయాలు ఉన్నాయి. కానీ 7 జ్ఞాపకం చేసుకుని తను లేదు. త్వరగా చూసేద్దాం. బయట ఎవరైనా ఉండారో లేదు చూడండి అమ్మా. వంట మళ్ళీ కోతులు వచ్చి ఆడి పని చేసినట్టు మనం కష్టపడాలి. ఎంత కష్టం అంతా వ్యర్థం. కాబట్టి మొదటి మాటని ఇక్కడ చూస్తున్నాం. రండి 18వ వచనం. అందుకు అబిగాయేలు నాబాలుతో ఏమీ చెప్పక త్వరపడి 200 రొట్టెలను ఏం సిద్ధపరిచిందండి? మొదటిగా 200 రొట్టెలు. ఈ యొక్క అబిగాయిల యొక్క జీవితాన్ని మనం చూడగా తర్వాత దావీదు రాజుకు భార్య అవుతూ వచ్చింది. నాబాలు ఉన్నప్పుడు నాబాలు దేవుని ప్రజలు, దేవుని బిడ్డలైన వారు అరణ్యంలో ఉండారో లేదా కష్టంలో ఉండారో, బాధల్లో ఉండారో, కొండల్లో ఉండారో, గృహంలో ఉండారో ఉన్నప్పుడు దావీదు రాజు యొక్క ప్రజలు దావీదు రాజుతో పాటు ఉండేవారు. లేదా దావీదు రాజు కూడా ఆకలితో ఉన్నప్పుడు దావీదు రాజు ఒక వర్తమానం పంపిస్తాడు. యెషయా కుమారుడైన దావీదు రాజు యొక్క వర్తమానం ఏంటంటే, ఇదిగో నా ప్రజలు ఇలా ఉండారు, వాళ్ళకి ఆహారం కావాలని పంపించినప్పుడు వీళ్ళు తాగుబోతు. ఎవరు తాగుబోతు? బాలాకు కాదాక ఇప్పుడు దాకా అయ్యే చెప్పొచ్చావా? నాబాలు ఎవరు? ఓ తాగుబోతు. ఇది తాగిన మాత్రం ఏం చేశాడు? యెషయా కుమారుడు ఎవడు, దావీదు ఎవడు అని చెప్పి తిరస్కారంగా మాట్లాడు. ఈ మాట మాట్లాడినప్పుడు పని వాళ్ళు వచ్చి చెప్పకుండా ఉంటారా? చక్కగా పోసగుచ్చినట్టు చెప్పారు. ముసలమ్మ ముచ్చట్లు కాదండి, పోసగుచ్చినట్టు ఒక్కొక్కటి దండలు తాడు చూసి ఆ మెడకేసుకునే దండలు పూర్వ దినాల్లో అయ్యో ఉండే తెల్లటి ఏమంటారు అక్క? ముత్యాలంట. ఈ ముత్యమే కాదు కానీ మనమైతే ముత్యాలు నిర్ణయించేసాం. ఆ ముత్యాలు చక్కగా అల్లుకుంటారు. పూర్వ దినాల్లో చింతమ్మ చెట్లకి కాయలు కాసాయి తెలుసా? ఈ ఏరియాలో ఏమంటారు కానీ చింతమ్మ కాయలు అంటారు. సీతాఫలం కాదక్క, చింతకాయ కాదు, సీతాఫలం కాదు. చింతమ్మ చెట్లు అంటే ఓ చెట్టుకి ఇట్లా రౌండ్గా చింతకాయలాగా కాయలు కాసాయి. చింతకాయలు, సేమలో చింతకాయలు కాయే. ఓకే, ఆ చింతకాయలు. వాటికి పూర్వ దినాలు ఏం చేసేవాళ్ళు అంటే ఆ యొక్క విత్తనాల కాయలు కోసుకొచ్చుకోవడానికి మేము ఎక్కడికో చేయాలకు పరిగెట్టి ఎండల్లో పెద్దగా గోపాల కట్ట అని ఒకటి ఉండేది మా ఊర్లో. అక్కడ పోయి ఆ చెట్ల కాడికి వెళ్ళి తుంచుతా ఉంటే కింద పాములు కనపడాయి. తుంచినాయని కూడా వదిలిపెట్టి పరిగెత్తేవాళ్ళం. కాబట్టి ఆ కాయలు తెచ్చుకుని ఏం చేసేవారంటే పూర్వ దినాల్లో వాటికి ఉండే విత్తనాలు బ్లాక్ ఉంటాయి. వాటిని ఏం చేసేవాళ్ళు అంటే సగ్గా సూది పెట్టి గుచ్చుకుంటా దండ తయారు చేసుకుని మెల్ల వేసుకునేవాళ్ళు. మెల్ల వేసుకునేవాళ్ళు. ఇప్పుడు నేను ఏం చెప్తున్నానంటే, ఇక్కడ అబిగాయిల యొక్క జీవితాన్ని మనం చూసినట్లయితే నాబాలేమో తాగిన మొత్తం ఏది పడితే అది అన్నాడు. పోస గుచ్చినట్టు దండ గుచ్చినట్టేమో వెళ్ళి అటు నువ్వు తిరగొద్దు ఏంటి పోస గుచ్చినట్టుగా పనోళ్ళు దావీదు చెప్పారు. దావీదు ఖచ్చితంగా చెబుతున్నాడు, యెహోవా వాడి మరణం మనకు అప్పగించడం కాక, వాడు సరిపోరు కాక, పదండి వాడి దగ్గరికి వెళ్దాం. ఈ లోపు భార్య ఆగి చెప్పారు చెప్పాల్సిన వాళ్ళు. ఇక్కడ కూడా పని వాళ్ళు ఉంటారుగా. అమ్మా మన దాసుడు ఎట్టంటాడు, పని వాళ్ళు అంటున్నారు. ఎట్టంటాడు 17 వచ్చిన చివరిలో అంటున్నాడు, బహు పనికిమాలినోడు అంట మన దాసుడు. ఎట్టంటాడు? బహు పనికిమాలినోడు, మంచోడైతే కాదు. ఇంకా అతని గురించి ఇంకో పేరు ఉంది. ఏంటి? కీడు చేసేవాడు. ఇంకో పేరు ఉంది. దుర్మార్గుడు. ఇంకో పేరు ఉంది. దుష్టుడు. చాలా విషయాలు అంటే 7 పాయింట్లు తీయచ్చు ఆయన పేర్లు. కాబట్టి ఇట్టంటోడు మనోడు చేసిన తప్పేంటి?
వాళ్ళు ఎక్కడో ఉంటారు, వాళ్ళు మనకు హాని చేయలేదు, గొర్రెలు మేపుకుంటున్నారు, అన్ని బాగా, మనం గొర్రెలు మేపినప్పుడు కూడా మనల్ని ఏం చేయలేదు, చాలా మంచోళ్ళలాగా ఉండాలి. వాళ్ళు ఏదో తినడానికి ఆహారం అడిగితే మనోడు చేసింది ఏంటి, వాళ్ళు లేడు వీళ్ళు లేదు పొమ్మని చెప్పి నెట్టేశాడు. ఇప్పుడు వాళ్ళందరూ మన మీదకి వచ్చి చంపితే మన పరిస్థితి ఏంటి? అప్పుడు అబిగయలు తెలియగలిగింది, కాబట్టే తెలియగలిగింది, జ్ఞానం కలిగిన స్త్రీ, జ్ఞానవంతురాలు, తన ఇండ్లను కట్టుకోవడానికి ఏం చేసింది, స్టార్ట్ చేయండి అని చెప్పని పని స్టార్ట్ చేయించింది. 200 రొట్టెలు మొదట ఏం సిద్ధపరుస్తుందండి? 200 రొట్టెలు అవసరం. రొట్టెలు దేనికి? ఆకలి తీర్చడానికి. ఆకలి తీర్చడానికి రొట్టెలు అవసరం కాబట్టి 200 రొట్టెలు తయారు చేయించింది. ఎంత ఆసక్తి ఉన్నారు అక్క, ఎవరు మన జయమ్మక్క, ఎంత ఓపిక అంటే 2వ శనివారం ప్రార్థన కూడి పెడితే నేను అనుకుంటా ఉంటాం, మేము అందరం చర్చించుకుంటాం, చపాతీలు ఎన్ని చపాతీలు చేసిద్దంటే, ఎంత అన్నం ఎంత కూర వండిద్దంటే, వీటన్నిటితో పాటు మాకు ఇష్టమైనవి కూడా చేసిద్ది. ఏంటిది? అప్పడాలు. ఇవన్నీ ఎక్కడి నుంచి చేసిద్ది? ఎంత బలము ఎంత శక్తి ఎక్కడి నుంచి వచ్చింది? ఓర్పు అని నేను అనుకుంటా. అక్క కంటే ఓర్పురాలు ఉంది బైబిల్లో. ఎవరు? అబిగయలు. 200 రొట్టెలు చేపించింది. ఎందుకు? దావీదు రాజు తనతో ఉన్నవారు ఆకలి తీర్చడానికి. ఈ ఆలోచన ఎవరు పుట్టించారు? మరి వెళితే ఒకటే వెళ్ళి అయ్యా నా తన భర్త తప్పు చేసేయని సాగిపడొచ్చుగా, కానీ అలా చేయట్లా. మరి ఏం చేస్తుంది? 200 రొట్టెలు తీసుకొని దావీదు రాజుకి ఎదురుగా వెళ్తుంది, తన పనివారిని పొమ్మంటుంది, తాను ఎదురుగా వెళ్తుంది. అంటే ఇక్కడ అర్థం ఏంటి? ఆకలిని గుర్తెరిగిందిగా ఉంది. దేవుడు దావీదు రాజుతో పాటు ఉండేవారు కానీ, దావీదు రాజు యొక్క కుటుంబీకులు కానీ ఆకలి తీర్చడానికి ఇష్టపడ్డాడు. అందుకు దావీదు రాజు అంటాడు, యెహోవా స్తోత్రమునందును గాక ఇశ్రాయేలు యొక్క దేవుడు. ఎందుకు ఇశ్రాయేలు యొక్క దేవుడు స్తుతించబడిన కాక, స్తోత్రం కలుగును కాకంటే, మా ఆకలిని చూసిన దేవుడైనా, మా ఆకలిని తీర్చే దేవుడు. ఇది భౌతికమైన ఆకలిని తీర్చే దేవుడు, ఆత్మీయ ఆకలిని కూడా తీర్చే దేవుడినా. ఆత్మీయ ఆకలి ఏదైతే ఉందో, భౌతికమైన ఆకలితో మానవుడు ఏదైతే ఉన్నాడో, ఆకలిని తీర్చే దేవుడు పరమందు ఉన్నాడు. కాబట్టి ఆయనే ఇశ్రాయేలు యొక్క దేవుడు, కాబట్టి ఆయన స్తుతించబడును గాక అని ఏం చేస్తుందండి? ఆరాధన చేస్తున్నాడు. చేస్తున్నాడు ఎవరు? దావీదు రాజు. దేవుడికి స్తోత్రం కలుగును కాకంటే దేవుని స్తుతిస్తున్నాడు. ఎందుకు? మా ఆత్మీయ ఆహారం, మా భౌతికంగా మేము చనిపోకుండా మా ఆహారం అవసరం కాబట్టి, ఆ ఆహారాన్ని అబిగయలు ద్వారా, తన పనివారి ద్వారా దేవుడు మన దగ్గరికి తీసుకొచ్చినందుకు ఇశ్రాయేలు యొక్క దేవుడు స్తుతించబడను గాక. ఈ 3 దినాల్లో మన భౌతికమైన ఆహారం, ఆత్మీయ ఆహారమును ఉపవాస ప్రార్థన 3 దినాల్లో దేవుడు తీర్చినందుకు దేవుడు ఇశ్రాయేలు యొక్క దేవుడు స్తుతించబడును గాక. మొదటి మాట. రెండవ విషయాన్ని చూద్దానండి. రెండవ విషయం, మొదటి సమూయేలు గ్రంథము 25వ అధ్యాయం 18వ వచనం. అందుకు అబిగయలు 200 రొట్టెలును 2 ద్రాక్షారసపు తిత్తులు. ద్రాక్షారసపు తిత్తులు దేనికండి? ద్రాక్షారసం నింపడానికి. ఏ ద్రాక్షారసం? ఏమాబి వెనక జరగండి, మీరు జరగండి వెనకే, మీరు ముందులుగా ఉండండి, మీరు వెనక జరగండి. కాబట్టి అబిగయలు యొక్క జీవితాన్ని, దావీదు రాజు యొక్క జీవితాన్ని చూస్తున్నాం. ఎన్నో మాట ఇది? రెండవదిగా చూడగా, మొట్టమొదటిగా ఆకలి తీర్చడానికి రొట్టెలను తీసుకొస్తుంది. మన ఆత్మీయ ఆకలి తీర్చడానికి దేవుడు, మన మందిరం యొక్క అవసరం తీర్చడానికి దేవుడు తన వాక్యం ద్వారా మాట్లాడి సహాయం చేస్తున్నాడు. దీన్ని బట్టి దేవుని స్తుతించాలి. రెండవదిగా చూడగా ద్రాక్ష తిత్తులు. ఈ ద్రాక్ష తిత్తులు దేనికంటే జీవాన్ని కలిగి ఉండటం కొరకు. మనం ఇప్పుడు ప్రభు యొక్క రక్తం చేతబట్టుకుని ఏమంటున్నాము? ఈ రక్తం ఎలాంటిది? జీవం కలిగింది. అవునా? నా రక్తం తిని, నా దేహం తిని, నా రక్తం త్రాగువాడు నిత్య జీవం గలవాడు అన్నాడు. ఇప్పుడు ద్రాక్షారసం దేనికి సూచనగా ఉంది? జీవానికి సూచనగా ఉంది, జీవం కలిగిందిగా. ఇప్పుడు దావీదు రాజు దేవునికి స్తోత్రం కలుగజేయడానికి, దేవుని స్తుతించడానికి కారణం ఏంటంటే, దేవుడు ఒక గొప్ప జీవాన్ని వారి జీవితాల్లో ఉంచాడు. ఏంటి జీవం అంటే? వారి దేహాలు అలసిపోయినట్లు, వారి దేహాల్లో సమస్యలు ఉన్నట్లు, వారి దేహములంతా కూడా
3 దినాలు ఉపవాస ప్రార్థనలు ఉండ, సొమ్మసిల్లిపోయినట్టు అలసిపోయినట్టు పడిపోయిన అనుభవాలు లేవు. 3 దినాల్లో షుగర్లు ఉండ, బీపీలు ఉండ, గ్యాస్ ట్రబుల్ ఉండ, ఇంకా ఎన్నో బలహీనతలు ఉండ. నేను కాకుండా మిగతా వాళ్ళు అందరూ కూడా ఎంతో ఆసక్తిగా, ఎంతో ఓపికతో వంటకారు పని చెప్పిన వంట చేస్తూ వచ్చారు, సర్వింగ్ చెప్పిన సర్వింగ్ పని చేస్తూ వచ్చారు. ఇంకేళ్ళందరికంటే వందనాలు చెప్పాలి. ఎవరికంటే మందిరం క్లీన్ చేసిన వాళ్ళు ఎంతో ఆసక్తిగా, మాకు అన్న చెప్పాడు మేమేంటి మందిరం క్లీన్ చేయటం అయింది అనుకోకుండా ఆసక్తిగా మందిరం క్లీన్ చేస్తూ వచ్చారు. చాపలేసిన వారు ఇవన్నీ కూడా వేయటానికి జీవం ఎక్కడి నుంచి వచ్చింది? బలం ఆ దేవుడు ఇచ్చాడు. అందుకే ఇశ్రాయేలు యొక్క దేవుడు స్తుతించబడును గాక. ఒకటి మనం ఆత్మీయ ఆకలి తీర్చాడు, భౌతికమైన ఆకలి తీర్చాడు. 2 మనం బలహీనులు కాకుండా ఉండినట్లు తన బలాన్ని పోలంటే నేను ఎప్పుడు బలహీనప్పుడు బలవంతుణ్ణి. క్రీస్తు శక్తి, ఒక రకంగా చెప్పాలంటే క్రీస్తు యొక్క శక్తి 3 దినాలు మన మీద దేవుడు ప్రవహింపజేసినందుకు కృతజ్ఞత చెల్లించాలి. మనం బలంగా ఉన్నామంటే క్రీస్తు శక్తి, దేవుని యొక్క క్రీస్తు శక్తి మనకు 3 దినాలు ఉపవాస ప్రార్థనలో దేవుడు తన కృపని ప్రభు యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క శక్తిని మన మీద చూపినందుకు మనం ఏం చేయాలా? కృతజ్ఞత చెల్లించాలి. ఇది రెండో మాట. మూడో విషయాన్ని చూద్దారండి. మూడవదిగా మొదటి సమయాల గ్రంథం 25వ అధ్యాయం 18వ వచనం. వండిన 5 గొర్రెల మాంసమును, దానికి ముంగడు ఇంకో మాట ఉంది, 200 రొట్టెలను 2 ద్రాక్షాతిత్తులను. ఈ ద్రాక్షారసం రెండోదిగా దేనికి సూచన అంటే, మొట్టమొదటిగా జీవానికి సూచన ఉంది. రెండోదిగా చూడగా మొట్టమొదటిగా ఏం కనపడుతుందండి? జీవానికి సూచన. రెండోదిగా దప్పిక తీరుస్తున్నదని చెప్పవచ్చు. ఎలాంటిది ఈ యొక్క ద్రాక్షారసం? దప్పిక తీరుస్తుంది. చూడండి, ద్రాక్షారసం తాగటం ద్వారా మానవుళ్ళ దప్పికపోతుంది. అందుకే యేసుప్రభు అంటాడు కదా, నేను ఇచ్చిన నీళ్ళు తాగువాడు మరి అన్నటికీ అసలు దప్పికొన్న అనుభవం ఉందా? నేను అనుకున్నా మధ్యలో షుగర్ ఉండే వాళ్ళకి బిస్కెట్లు, మధ్యలో టీ ఇప్పిద్దాం అనుకున్నా. ఎవరు టీ అడగట్లా, ఎవరు మంచినీళ్ళు అడగట్లా. ఇంకా టీ పెట్టేందుకు వేస్ట్ అని చెప్పి నేను పెట్టేసలా. దప్పికొన్నావా? ఒక్కరన్నా దప్పికొన్న అనుభవం ఉందా? 3 దినముల ఉపవాస ప్రార్థనలో నాకు తెలిసి ఎప్పుడు ఎంత టైం మీరు ఉపవాసం ఉంటారు చెప్పండి? ఉపవాసం ఉండేవాళ్ళు ఎంత టైం ఉపవాసం ఉంటారు? ఎప్పుడు నుండి? నాకు తెలిసి రాత్రి అన్నం తిన్నా కాడి నుంచి మీరు ఉపవాసం ఉండటే. ఎప్పుడు? రాత్రి అన్నం తిన్నా కాడి నుంచి ఉపవాసం ఉండటేక. నైట్ అల్లా ఉపవాసం పడుకున్నా, పగలల్లా ఉపవాసం. అంటే 12 గంటల పైనే మీరు ఉపవాసం ఉంటారు. అంటే నేను లెక్కేసా ఎన్ని గంటలు ఉపవాసం ఉండొచ్చు ప్రభు అనుకుంటే, రేత్రి 10 తిన్నాడు అనుకో, 10 కాడి నుంచి 11 కాడి నుంచి లెక్కేస్తే, 1 కాడి నుంచి లెక్కేస్తే 2 అంటే ఎన్ని అయ్యి? ఒక 12 గంటలు. తర్వాత ఈ ఒక 2 14, దాదాపు 15-16 గంటలు ఉపవాసం ఉన్నాం. ఎన్ని గంటలండి? 15-16 గంటలు. ఈ 15-16 గంటల్లో ఉపవాసం ఉందా? దప్పికెందుకు వేయలేదు? ఎప్పుడైనా ఆలోచన చేసాం ఉపవాస ప్రార్థనలో? ఆకలి ఎందుకు ఇట్లా? మనుషుల సహాయం వ్యర్థం, దేవుని సహాయం మనకుంది. దేహంలో కూడా దేవుడు సహాయం చేశాడు. దేహంలో కూడా సహాయం అంటే నేను ఇచ్చిన నీళ్లు తాగుడు మరన్నటికీ తప్పుకోనని చెప్పిన ప్రభువే మన దేహము ఈ 3 రోజుల్లో దప్పికొనుకోకుండా ఆ దప్పికని దేహంలోకి అవితే ఆ దప్పికని తాగుకోకుండానే దప్పికని తీర్చేశాడు దేవుడు. అందుకు దేవుని కృతజ్ఞత చెల్లించాలి. ప్రభా, 1 నా ఆత్మీయ ఆకలి, భౌతికమైన ఆకలి తీర్చావు. 2 నాలో బలాన్ని, జీవాన్ని ఇచ్చావు నీ కృప ద్వారా. 3 ఏం చేశాడండి? దప్పిక తీరుస్తున్నావు. ఏ దప్పిక నాకు అవ్వకుండా ఆత్మీయ దప్పికను తీర్చావు, భౌతికమైన దప్పికను కూడా తీర్చావు ప్రభు. మనం ఏం చేయాలా అంటే, దప్పికైతే మానవుడు ఏమవుతాడు? మంచినీళ్ళు దాకా. తాగపోతే ఏమైంది? ఎండాకాలం బాగా దప్పికైతే ఏమైంది? ధన్య ధన్య యేసు నామము, జయ జయ ప్రభు నామము. ఈ పాట పాడాలి. బాగా దప్పికైతే అంటే పరవాసిని పాడితే పద్దాలు అలవాటు అయిపోయింది కదా, అందుకని ఈ పాట మార్చాం. ఏమైతే ఏ పోయినట్టే. కానీ 3 రోజుల్లో ఉపవాసం ఉండే నీ యొక్క జీవితాల్లో ఒక్కసారి కూడా దప్పికైన అనుభవం ఉందా? దప్పికైన అనుభవం ఉందా? లేదు. ఎందుకని? భౌతికమైన దప్పికను తీర్చాడు, ఆత్మీయ దప్పికను కూడా తీర్చాడు. అందుకు మనం దావీదు రాజు వల్ల ఏం చేయాలా? దేవా నీకు స్తోత్రములు. 3 దినాల ఉపవాస ప్రార్థనలో ఫ్యాన్ అండి అన్న కొద్దిగా గట్టిగా వెళ్తుంది వర్తమానం. 3 దినాల ఉపవాస ప్రార్థనలో ప్రభా
భౌతికమైన ఆకలి, ఆత్మీయ ఆకలి తీర్చావు. 3 దినాల ఉపవాస ప్రార్థనలో బలహీనులుగా కాకుండా బలాన్ని, జీవాన్ని నీ కృపనిచ్చావు. 3 దినాల ఉపవాస ప్రార్థనలో ఆత్మీయ దప్పిక, భౌతికమైన దప్పిక లేకుండా నువ్వు చూసేవు. 3 దినాల ఉపవాస ప్రార్థన ముగించుకోవడానికి కృపనిచ్చావని దేవుని స్తుతించాలి. ఇది ఎన్ని మాటలు? 3. 4వ విషయాన్ని చదవండి ఇప్పుడు. వండిన 5 గొర్రెలు. ఏమంటారండి? 5 గొర్రెల మాంసం. గొర్రెల మాంసం ఎలాంటిది మానవుడికి? మంచిదేనా? చూడండి, మనం ఎక్కువగా తినే మాంసం ఏంటి? మేక మాంసం. రోజు తింటారక్క? మరి ఎక్కువగా తినేది ఏంటంటే చికెన్ అని చెప్పాలి. ఇష్టంగా తినేది ఏంటంటే అప్పుడు చెప్పాలి. ఎక్కువగా తినేది ఏంటి? చికెనే. ఎక్కువగా తినే చికెన్. ఇష్టపడి తినేది ఏంటి? మాంసం. ఏ మాంసం? గొర్రె, మేకనో తింటాం. గొర్రె తింటాం కష్టమేనండి, మేకనైతే ఖచ్చితంగా తింటాం కదా. మేకను తింటాం. మేక ఏంటి? ఎడమ వైపున ఉన్నాయి. జాగ్రత్త గుర్తుపెట్టుకోండి, మేకలు తినాలంటే. మేకలు ఎలాంటివి? ఎడమ వైపున ఉండే. గొర్రెలు ఎక్కడ ఉండే? గొర్రె మాంసం తింటే గొర్రెలాగా ఉంటాం, మేక మాంసం తింటే మేనాల్సి వచ్చింది. సరే, ఆడి సంగతి మనకు వదిలేండి. కానీ ఇక్కడ మనం చూడాల్సినటువంటి ప్రాముఖ్యత ఏంటండి? గొర్రె మాంసం అంటే శ్రేష్టకరమైనటువంటి ఆహారము వారి దగ్గర తీసుకురాబడుతుంది. ఏ ఆహారం తీసుకురాబడింది? శ్రేష్టకరం. గొర్రె మాంసం కంటే శ్రేష్టకరమైన మాంసం ఏమన్నా ఉంది? ఇంకా కుందేలు, పెట్టలు ఇవి చెప్పకుండా తినరా? ఎవరు తింటాం అక్క? మాకు మాత్రం అలవాటు ఉందేంటి? కాబట్టి ఎలాంటి మాంసం అండి ఇది? గొర్రె మాంసం అంటే అర్థం ఏంటి? దేవుడు ఇష్టపడే ఆహారం. ఏ ఆహారం ఇది? నైవేద్యం కూడా పూర్వదినాలు మన పితరులు ఏం చేసేవాళ్ళు? క్రొవ్విన గొర్రెను, క్రొవ్విన దూడను రాయబడుతూ వచ్చింది. శ్రేష్టకరమైన పొటేళ్లు. ఇంకా చెప్పమంటారా? అసలైన బలి కనబడుతుంది. ఆదికాండం 22వ అధ్యాయం. ఎక్కడుంది ఆ బలి? ఆ బలి పశువు ఎక్కడుంది? బలేమో కొండ మీద ఉంది. బలి పశువు ఎక్కడుంది? కొండ మీద ఉండా ముళ్ళ పొదల్లో చిక్కుంది. ఎవరు? పొటేడు. దాన్ని తీసుకొచ్చి ఏం చేశారు? బలి అర్పించిన దేవునికి ఇష్టమైన. అంటే అబిగాయిల యొక్క జీవితంలో దేవునికి ఇష్టమైన ఆహారాన్ని సిద్ధపరిచి దేవునికి ఇష్టడైన వాడి దగ్గర తీసుకొచ్చింది. అర్థమవుతుందండి? దేవునికి ఇష్టమైన ఆహారము దేవునికి ఇష్టడైన వాడి దగ్గర తీసుకొచ్చింది. ఇప్పుడు దావీదు రాజుకి ఆహారం ఎలా ఉంది? ఓసారి మనం పెడతాం. అరుకునే వాళ్ళు మన ఇంటికి వచ్చారనుకో, రాత్రి అన్నం ఎంత ఉందో, రాత్రి కూర ఎంత ఉందో దాన్ని వెతికల్లా అలా పెడతాం. పొద్దున్నే వండింది పెడతామా? పెట్టేవాడు చేతులు ఎత్తండి. పొద్దున్నే ఉండేది ఎక్కడ పెడతావా అక్క? నా వేసేవాడు బెటరు. రాత్రి అన్నం మిగిలిపోయింది, వాళ్ళకు కూడా తెలుసు వీళ్ళు మిగిలిపోయింది పెడతారని కొత్త ట్రెండ్ మార్చారు. అమ్మ 10 రూపాయలు ఉంటే ఇయ్య అంటున్నారు. అన్నమేం పెడతా కానీ 10 రూపాయలు ఉంటే అంటున్నారు. ఎందుకు? ఎటు పాసిపోయింది పెడతాము, మాకు అది వద్దులే, మేము కూడా ట్రెండ్ మార్చాము. నరసాపూర్లో ఎన్ని బిర్యానీ హోటల్ లేవు, రోజుకో బిర్యానీ హోటల్ పడుతుంది. మేము కూడా వెళ్ళి చల్లగా తింటాము, డ్రెస్ చేంజ్ చేసుకుని వెళ్తాము. ఓ 10 రూపాయలు. 10 ఏళ్లలో 10 ఇస్తే 100, అట్లాగా 20-30 ఏళ్ళలో ఇస్తే 300, 150 ఇస్తే చాలు, 160 ఇస్తే బిర్యానీ వచ్చేసింది నరసాపూర్లో. హ్యాపీగా తినొస్తారు. అందుకే మన భోజనాలు కూడా తీసుకోవట్లా. కానీ అబిగాయిలు ఎలాంటిది? శ్రేష్టకరమైన ఆహారము, దేవుడు ఇష్టపడేటటువంటి ఆహారం. ఏం చేసింది? రాజు దగ్గర తీసుకొస్తుంది, దావీదు దగ్గరికి. అందుకు దావీదు రాజు అంటాడయ్యా, మాకు ఆహారాన్ని ఇచ్చేవు, ఆకలి తీరుస్తున్నావు, ఇంకా మాలో బలాన్ని ఇస్తున్నావు, మాలో దప్పికొనుకోకుండా మమ్మల్ని జీవింపజేస్తున్నావు. 4వదిగా శ్రేష్టకరమైన ఆహారాన్ని మాకు దేవుడు తెచ్చాడు. ఇవన్నిటి కారణమైన ఇశ్రాయేలు యొక్క దేవుడైన యెహోవా స్తుతినందును గాక, స్తోత్రించబడిన గాక, గణపరచబడిన గాక, మహిమపరచబడిన గాక అని దావీదు రాజు దేవుణ్ణి ఆరాధన చేస్తున్నాడు. ఎందుకు? దేవుడు శ్రేష్టకరమైన ఆహారం తన దగ్గర తీసుకొచ్చినది. ఇదన్నమాట 4. 5వ విషయాన్ని చూద్దానండి. ఎంత తొందరగా వెళ్ళిపోతుందో వర్తమానం. అన్న సిద్ధంగా ఉన్నాడు 5వ మాట కోసం. 5 మానికలు వేయించిన ధాన్యం. ఇదిగో చాలా శ్రేష్టకరమైనది. ధాన్యము అంటే ఒక రకంగా చెప్పాలంటే కరువు తీర్చబడింది. ఏం తీర్చబడుతుందండి దావీదు రాజుకి? 1 ఆత్మీయ ఆకలి, భౌతికమైన ఆకలి తీర్చబడుతుంది. 2 బలహీనత పోతుంది. 3 దప్పిక పోతుంది. 4వదిగా శ్రేష్టకరమైన ఆహారం కలిగి ఉంటున్నారు. 5వదిగా చూడగా ధాన్యము. ధాన్యం అంటే ఎట్లాంటిది? ఆదికాండంలో మనం చూస్తే యోసేపు యొక్క దినాల్లో చూడగా ధాన్యం పండింది. ఎలా ఉంది ధాన్యము? 7 సంవత్సరాలు సమృద్ధిగా పండింది. మిగతా 7 సంవత్సరాలు
పండల, కరువు వచ్చింది. అంటే ధాన్యం ఎలాంటిది? ఒక రకంగా కరువుకు సంబంధించిందిగా చూస్తున్నాం. సమృద్ధి ఉంది, కరువు ఉంది. ఇప్పుడు దావీదు రాజు దగ్గర ఏముంది? సమృద్ధి ఉందా, కరువు ఉందా? సమృద్ధి ఉంటే ఇంకా నాబాలు దగ్గరికి, అబిగాయిల దగ్గరికి వెళ్ళాల్సినంత అవసరం ఏముంది? అంటే కరువు ఉంది. అంటే ఇప్పుడు దావీదు రాజు యొక్క కరువుని దేవుడు ఏం చేశాడు? తీసేసాడు. దావీదు రాజు ఎలా ఉన్నాడండి? కరువులో ఉన్నాడు. కరువు అంటే అర్థం ఏంటి? ఏమి లేదు, తినడానికి లేనటువంటి కరువు, ఆకలితో ఉన్నారు. ఇప్పుడు దావీదు రాజుతో పాటు ఉన్నవారు కరువులు అంటే ఆకలితో ఉన్నారు. ఆకలి తీర్చబడుతుంది. ఏమండి? ఆకలి తీర్చబడుతుంది అంటే కరువు తొలగించబడుతుంది. ఏ కరువు అయితే దావీదు రాజుతో పాటు ఉన్న వారి దగ్గర ఉందో ఆ కరువు అన్నది ఏమవుతుంది? పూర్తిగా పోతుంది. అందుకే ఏం చేసింది? 5 మానికలు వేచిన ధాన్యమును, అంటే కరువు దావీదు రాజు దగ్గర ఉండకూడదు. దావీదు రాజు దగ్గర కరువు ఉందంటే కొరత ఉంది. ఒక రకంగా చెప్పాలంటే ఏముందండి? కొరత. ఈ కరువు పోవటానికి ఏం చేశారు? అబిగాయిలు వచ్చింది. అబిగాయిలు తన దగ్గర ఉండే తీసుకురావడం ద్వారా దేవుని స్తుతిస్తున్నాడు. ప్రభా, మొట్టమొదటిగా ముగిచ్చేస్తున్నావు. మొట్టమొదటిగా ఆకలి తీరుస్తున్నావు. 2 బలహీనత తీసేస్తున్నావు. 3 దప్పిక తీరుస్తున్నావు. 4 శ్రేష్టకరమైన ఆహారాన్ని ఇస్తున్నావు. 5వదిగా ఆత్మీయ ఆకలి అంటే ఆ కరువు తీసేస్తున్నావు. అంటే కరువు రావడం ద్వారా మానవుడు ప్రాణానికి అపాయం. కానీ ఆ కరువుని తీసేస్తున్నావు ఈ ధాన్యం ద్వారా. 6వదిగా చూడండి, చదవన్న. 100 ద్రాక్ష గెలలను. ఏంటండి? ద్రాక్ష గెలలు ఎలాంటిది? ద్రాక్ష చెట్టు దగ్గరకు వచ్చి అనేక మంది చెట్లు అడుగుతాయి. ఏమని అడుగుతుంది? అమ్మా, నువ్వు మా మీద రాజు గేయమంటే నేనేం పని పాట లేకుండా ఉన్నాను అనుకున్నావా? నేను మీ మీద రాజు గేలితే నా మాధుర్యాన్ని ఎవరికి ఇవ్వాలి? నా మాధుర్యాన్ని నేను ఎవరో పంచాలి? ద్రాక్ష గెలలు. ద్రాక్ష పళ్ళు ఎలాంటివి? మాధుర్యం కలిగినవి. అంటే మాధుర్యం లేదు, దుఃఖంతో, బాధతో ఉన్నారు, ఆకలితో ఉన్నారు. అటువంటి వారి జీవితాల్లోకి ఏమొచ్చిందండి? మాధుర్యం వచ్చింది. మహిమ అబే ఎడకి ఇక్కడ రా. ఏమొచ్చిందండి? మాధుర్యం వచ్చేసింది, మధురమైన అనుభవం వచ్చేసింది. అంటే చేదు అనుభవం పోయిందని అర్థం. ఏం పోయింది? చేదు అనుభవం. ఇప్పుడు దావీదు రాజు యొక్క జీవితంలో అబిగాయిలు రాకముందు ఏముంది? 1 ఆకలితో ఉన్నాడు. 2 బలహీనంగా ఉన్నాడు. 3 దప్పికతో ఉన్నాడు. 4 శ్రేష్టకరమైన ఆహారాన్ని తినలేకపోతున్నాడు, తెచ్చుకోవాలని శ్రేష్టకరమైన లేదు. 5వదిగా కరువులో ఉన్నాడు. 6వదిగా చూడగా మారా అనుభవం ఉన్నాడు. అంటే చేదు అనుభవం ఉంటాడు. ఇప్పుడు ఈ చేదు అనుభవం ఉన్న దావీదు రాజు దగ్గరికి ఏమొచ్చింది? మాధుర్యం తీసుకురాబడింది. ద్రాక్షకాయలు అంటే మాధుర్యాన్ని ఇచ్చేవని అర్థం. ద్రాక్ష చెట్టు అంటే నా మాధుర్యాన్ని నేను ఇవ్వకుండా మారుడా ముళ్ళ చెట్లు, తుమ్మ చెట్లు అన్ని వచ్చి అడుగుతున్నాయి మా మీద రాజుగారమని. నేను అట్లాంటి పని చేయను. నేను అధికారం పిచ్చగలిగిన దాన్ని కాదు, ఇంకా అధికారం పిచ్చగలిగిన వాడిని కాదు. నేను అధికారం ఉండాలేకపోయినా రాజు ఇంట్లో గిన్నె అందించేటప్పుడు ఆ గిన్నెలో నేనే ఉంటా. ఇక నాకు అధికారం ఎందుకు? నాకు అవసరంలా. కాబట్టి నాకు ఇది ఉంటే చాలని తన మాధుర్యాన్ని తాను ఇస్తుంది. అంటే ద్రాక్ష గల దేని సాదృశ్యం? మాధుర్యం. అంటే అర్థం ఏంటి? మధురమైన అనుభవంలోకి దావీదు రాజు వచ్చాడంటే ఆ యొక్క సహోదరిని చూస్తున్నాం కదా. ఎవరామె? నయోమి యొక్క జీవితం ఎలా ఉంది? మారా అనుభవం ఉంది. అందుకంటే నన్ను నయోమి అనొద్దు, అంటే మధురమైనది అనొద్దు. ఇక నుండి నా పేరు మారా, అంటే చేదు అనుభవం నాలో ఉంది. ఇప్పుడు దావీదు రాజు యొక్క జీవితంలో చేదు అనుభవం ఉంది. ఆ చేదు అనుభవం ఈ ద్రాక్ష అంటే మధురమైన అనుభవాలు రావటం ద్వారా చేదు అనుభవాలు పోతున్నాయి. తద్వారా దావీదు రాజు ఏం చేస్తున్నాడు? ఇశ్రాయేలు యొక్క దేవుడు అయిన యెహోవా స్తుతించబడును కాక, స్తుతి పొందును కాక అని దేవుని ఆరాధిస్తున్నాడు. కారణం ఏంటంటే తన దగ్గర ఉన్నటువంటి చేదు అనుభవం పోయి మధురమైన అనుభవాలు తన దగ్గరికి వస్తున్నాయి. కాబట్టి ఆ మధురమైన అనుభవాలు బట్టి ఇశ్రాయేలు యొక్క దేవుడు స్తుతించబడును కాక అని దేవుని ఆరాధన చేస్తున్నాడు. ఇది ఎన్నమాట? 6. 7వ విషయాన్ని చూద్దానండి. 200 అంజూరపు అడలను. అంజూరపు కాయ దేనికి పనిచేసిందండి? అంజూరపు కాయ దేనికి పనిచేసింది? గాయాన్ని కట్టేసింది. ఇప్పుడు దావీదు రాజు దగ్గర ఎన్ని గాయాలు అయి ఉన్నాయో, ఎన్ని గాయాలతో దావీదు రాజు ఉండొచ్చు, దావీదు రాజు చుట్టుపక్కల ఉన్నవారు ఉండొచ్చు. కానీ అక్క ఏం చేస్తుంది? ఎంత తెలియగలిందో తెచ్చా. ఊరకనే దావీదుకు భార్య అవలా అబిగాయిలు. నాబాలు తర్వాత దావీదుకి ఎందుకు భార్య అయిందో తెలుసా? 1 ఆకలి చూస్తుంది, 2 బలహీనతలు చూస్తుంది, 3 దప్పిక చూస్తుంది, 4
ఏదైతే శ్రేష్టకరమైనది లేదో శ్రేష్టకరమైన దాని వైపు చూస్తుంది. 5 కరువును చూస్తుంది. 6 చేదు అనుభవం చూస్తుంది. ఏడవదిగా ఆ గాయపు జీవితాన్ని చూస్తుంది. అది కూడా అయిపోయినట్టుందన్న ఛార్జింగ్. మన ఛార్జింగ్ కూడా అయిపోయింది, ముగిద్దాం. గాయపు జీవితాన్ని చూస్తుంది. ఒకవేళ దావీదురాజు అరణ్యంలో ఉన్నాడు, సౌలు తను తరువుతూ వస్తున్నాడు, ఏమో సౌలు దావీదురాజుని చంపుతున్నాడేమో, లేదా సౌలు బట్టి దావీదురాజుకి ఏదైనా గాయాలు ఉండొచ్చు. అరణ్యం తిరిగేటప్పుడు కానీ, ప్రాంతాల్లో తిరిగేటప్పుడు కానీ, ఆయా ప్రాంతాల్లో తిరిగేటప్పుడు కాళ్ళకు కానీ చేతులు కానీ ఏమైనా గాయాలు అయి ఉండొచ్చు అని చెప్పి అంజూరపు పళ్ళు తీసుకొస్తుంది. ఎందుకు ఈ అంజూరపు పళ్ళు? గాయాలు కట్టడానికి. అబిగాయిల యొక్క జ్ఞానం ఎంత గొప్పదో చూడండి, ఎంత జ్ఞానవంతురాలు. అందుకే దావీదురాజు తన కొరకు మనుషులను పంపించి తన భర్త చనిపోయిన తర్వాత నేను ఆమెను వివాహం చేసుకోవాలనుకుంటున్నా, నాకు భార్యగా ఉండటం ఆమెను తీసుకురండి అని చెప్పి పంపిస్తాడు. ఊరకనే అబిగాయిలు భార్యగా చేసుకోవాలా? స్త్రీల కూడికి అయిపోయింది. ఎందుకు చేసుకుంటూ వచ్చాడు? ఎందుకు తెలుసా? 1 ఆకలి చూస్తుంది, 2 బలహీనత చూస్తుంది, 3 దప్పిక చూస్తుంది, 4 మా శ్రేష్టకరమైన లేని అనుభవం చూస్తుంది, 5 అంటే వారి దగ్గర శ్రేష్టకరమైన లేవని చూస్తుంది, 6 కరువు చూస్తుంది, 7 మారా అనుభవం చూస్తుంది, 7గా చూడగా గాయములు చూస్తుంది. అందుకేం చేస్తుంది? అంజూర పళ్ళు తెచ్చిస్తుంది. దావీదురాజు అంటున్నాడు, ఇప్పుడు చెప్పండి ఏమంటున్నాడు దావీదురాజు? 25వ అధ్యాయం 1 సమూయేలు గ్రంథం 32వ వచనం. అందుకు దావీదు, ఎందుకు ఇవన్నీ తెచ్చినందుకు దావీదు ఏమంటున్నాడు? ఇవన్నీ తెచ్చి తన భర్త విషయమే తప్పైపోయిందని ఒప్పుకున్నప్పుడు దావీదురాజు ఏమంటున్నాడు? అందుకు దావీదు, నాకు ఎదురుపడుటకై నిన్ను పంపిన ఇశ్రాయేలు యొక్క దేవుడైన యెహోవా స్తోత్రం కలుగును గాక. అంటే అర్థం ఏంటి? నాకేం అవసరం ఉందో, మందిరానికి ఏం అవసరం ఉందో, ఆత్మీయంగా నాకు నా కుటుంబానికి ఏం అవసరం ఉందో అవసరత తీర్చడానికి నిన్ను పంపిన 3 దినాల ఉపవాస ప్రార్థన ద్వారా నిన్ను నా దగ్గరికి పంపిన ఇశ్రాయేలు యొక్క దేవుడు స్తుతించబడును గాక. ఏమక్క హాలిడేనేగా, 3 రోజుల ఉపవాస ప్రార్థనలు ఎందుకు రాలేదక్క? మీకు ఒక స్పెషల్ క్లాస్ తీసుకోవాలి. బ్యూలా టీచరేగా, ఆమె స్కూల్ టీచరేగా, మరి రావచ్చుగా, రాలా. మనం అందరం వివాహం కొరకు ఎంత భారంగా ప్రార్థన చేసామో అక్క గుర్తుపెట్టుకోవాలి. కరెక్ట్ టైంకి వచ్చి ప్రార్థన చేస్తే తెల్లటోడు వస్తాడేమో. ప్రార్థన రాకుండా ప్రార్థన చేసుకుంటే మరి ఎవరు వస్తారో చూడండి. ఈ తాగుబోతు తిరుగుబోతులు వచ్చడానికి కష్టం. అందుకు మనం ఏం చేయాలా? ప్రార్థన. అంటే తప్పు కట్టలేదులేమ్మా, మంచిదాని ఏమన్నా పడతావని చెబుతున్నా, మంచిదాని నువ్వు. కాబట్టి ఏం చేయాలా? ప్రార్థనా జీవితం. అబిగాయిల యొక్క జీవితంలో 7వది ఏంటి? గాయాలను చూస్తుంది. గాయాలను కట్టడానికి అంజూర పళ్ళు తీసుకెళ్తుంది. దావీదురాజు అనుకున్నాడు, ఎంత జ్ఞానవంతురాలు. సామెతల గ్రంథంలో రాయబడింది కదా, జ్ఞానవంతురాలు తన ఇంటిని ఆమె ఆ జ్ఞానవంతురాలు ఎవరు? అబిగాయిలే, ఖచ్చితంగా ఆమె. చూశాడు దావీదు. ఇంతకంటే జ్ఞానవంతురాలు మనం చూడగలుగుతావా? ఆకలి చూసింది, బలహీనత చూసింది, దప్పిక చూసింది, ఇంకా శ్రేష్టకరమైన లేవని చూసింది, అంటే ఘనహీనమైన వాటిని చూసింది. ఒక రకంగా చెప్పాలంటే శ్రేష్టకరమైన లేవంటే ఘనహీనమైనవి. ఇంకా కరువును చూసింది, ఇంకా చేదు అనుభవాన్ని చూసింది, ఇంకా గాయము చూసింది. ఇవన్నీ చూసి ఇప్పుడు చదవన్న జానన్న 18వ వచనం. ఇప్పుడు ఏం చేసింది? కష్టమా? చదవండి. ఇప్పుడు అందుకు అబిగాయిలు నాబాలుతో ఏం చెప్పరా, చేతివాడు తీసుకెళ్ళినాడు, ఏం చెప్పకుండా త్వరపడి 200 రొట్టెలను 2 ద్రాక్ష తిత్తులను వండిన 5 గొర్రెల మాంసమును 5 మానికలు వేయించిన ధాన్యమును 100 ద్రాక్ష గెలలను 200 అంజూరపు అడలను ఏంచి బయలుదేరుతుంది. ముందర మీరు పోండి, తర్వాత నేను వస్తాను బయలుదేరుస్తుంది. వీటన్నిటికి సూచన అస్సలు మూలకు వర్తమానం చెప్పమంటారా? మొదట్లోనే ఉంది. అందుకు అబిగాయిలు నాబాలుతో ఏమీ చెప్పక చెప్పిందా? నేను దావీదు దగ్గరికి ఇవన్నీ తీసుకెళ్తానని చెబితే గుడి బయలేదు ముందలే చెప్పిందా? ఎవరికైనా ఏమని చెప్పిందా? చెప్పలా. చెప్పకుండా తన పనివారిని సిద్ధపరిచి తీసుకొచ్చింది. అదే దేవుడి కార్యం. దేవుడు ఏం చేశాడు? ఎవ్వరికేం చెప్పలా. ఆయనే అనేకుల హృదయాలకు ప్రేరేపణ కలిగించి, ఎవ్వరికీ కూడా మనల్ని చెప్పుకోకుండా మన పట్ల జరిగించి
నాబాలుకి ఎలాగైతే అబిగైలు చెప్పలేదో మనము అయ్యా మందిరంలో ఉపవాస ప్రార్థన జరుగుతున్నాయి, మాకు ఈ సహాయం చేయండి ఆ సహాయం చేయండి, మందిరానికి ఆ సహాయం అని మనం ఎవరితో చెప్పనికోకుండా దేవుడే మన నోటి మాటను ఆపేసి చెప్పాలనుకున్న అడ్డగించి దేవుడే అబిగైలు ద్వారా దావీదుకి ఎలా సాయం చేశాడు. ఇక్కడ దేవుడు మనకి దావీదు సాయం చేసినట్టు అబిగైలు సాయం చేసినట్టు అబిగైలే దేవుడు. ఆ దేవుడే మనకేం చేశాడు. ఇప్పుడు అర్థమైందండి. అబిగైలు దావీదు సాయం చేస్తుంది. పరమందున్న దేవుడు అబిగైలు లాంటి జీవితం కలిగిన దేవుడు ఏం చేశాడు మనకి. మన ఆకలిని చూసేవాడు, మన దప్పికను చూసేవాడు, మన బలహీనతను చూసేవాడు, మన మారా చేదు అనుభవాలు చూసేవాడు, మన దుఃఖాలను చూసేవాడు, మన గాయాలను చూసేవాడు. పరమందుండే తెరవబడి ఆకాశం తెరిచి 3 దినాల ఉపవాస ప్రార్థనలో సమృద్ధి నింపేశాడు. సమృద్ధి నిజం చెప్పమంటారా? మొట్టమొదటిసారి మనం భక్సింగ్ గారి యొక్క అనుభవాన్ని చూసే 3 దినాల ఉపవాస ప్రార్థనలో పెద్ద కాన్వకేషన్లో యూత్ క్యాంపు జరుగుతుంది. ఈ మాట చెప్పి నేను ముగిచ్చేస్తా. యూత్ క్యాంపు జరుగుతుంటే మీ వర్తమానం ఏంటి? మీరు వర్తమానం చెప్పొద్దు, నేను చెబుతున్నా. పెద్ద కాన్వకేషన్లో యూత్ క్యాంపు జరుగుతుంటే మతిమరి పొందలే, తొందరగా మర్చిపోతాం, అందుకని మీరు కలియవద్దు. యూత్ క్యాంపులో పెద్ద దైవ సేవకులు చాలామంది ఉన్నారు. ఆ దినాల్లో పెద్దోళ్ళు అందరూ భక్సింగ్. యూత్ క్యాంప్ స్టార్ట్ అయింది, యూత్ క్యాంప్ జరుగుతుంది, కూడికి కూడా జరుగుతుంది. కానీ వండటానికి ఏమి లేవు వండటానికి ఏమీ లేవు. భక్సింగ్ గారు ఎలాంటి వాళ్ళు? మహాలాంటి సేవకుడు కాదు కదా ఆయన ఏమంటాడు? ఆయన దగ్గరికి లేదన్నాడు. అన్నా మరి ఈ టమాటాలు కావాలి, ఉల్లిగడ్డలు కావాలి, ఎలీషన్న పంపించమంటామంటే ముందర ప్రార్థన చేయి, ఆయన కూడా వచ్చి ఎలీషన్న కూడా తీసుకొచ్చి ప్రార్థన చేయి అంటాడు. ఏమంటాడు? ఎవరైతే తేడానికి వెళ్తాడో ఆ మనిషిని కూడా తెచ్చి ప్రార్థన చెప్పి అంటాడు. అట్లా అంటే ఆయన భక్సింగ్ గారు. ఇప్పుడు భక్సింగ్ గారి దగ్గరికి వెళ్తున్నారు. ఏమిటి యూత్ క్యాంప్ నడుస్తుంది, 1000 మంది వచ్చారు, వాళ్ళ భోజనం ఇటువరకు. ఇప్పుడంటే కూడికలకి, సంఘ ప్రార్థనకు, ఉపవాస ప్రార్థనకు, మందిరంలో కూడికలు అంటే జనం రావట్లేదు. కానీ ఆ దినాల్లో భక్సింగ్ గారు కూడికలు పెట్టాడంటే, వర్తమానాలు స్పెషల్ మీటింగ్లు అంటే తండోపతండాలుగా పరిగెత్తేవాడు జనాలు. బట్టలు ఉండయా లేవా, చెరిగిపోయిన బట్టలు, ఆహారం ఉందా లేదా ఎన్ని చూసుకునేవాడు కాదు. అసలు వెళ్ళి ముందు ఉంటే చాలరా బాబు, దేవుడు ఏం మాట్లాడతాడని పరిగెత్తేవాడు. ఈరోజు ఆసక్తి లేదు. ఏమైంది? ఆపటే ప్రార్థన చేస్తుంటే భక్సింగ్ గారి దగ్గరికి వెళ్తా. అన్నా ఏంటి పరిస్థితి అంటే, వెయిట్ అండ్ సీ ఐ విల్ ప్రే, మీరు ఆగని వేచి ఉండండి, నేను ప్రార్థన చేస్తున్నాను చేశాడు. ఈ చెప్పిన ఆయన బయటకు వచ్చేసాడు. ఇంకెంత చెప్పినదే మళ్ళా వెళ్తున్నారు. మళ్ళా అదే మాట. దేవుడు సాయం చేస్తాడు, ఓపికతో ఉండండి. అందరూ నిరాశలో ఉండారు, నిస్పృహలో ఉండారు. కూడిక అయిపోబోతుంది, ప్రేమ విందు లేదు, సిద్ధపరచాలి, కూరగాయలు టమాటాలు ఏమీ లేవు, భోజనం ఎలా? మీటింగ్ ఏమో స్టార్ట్ అయ్యి వర్తమానాల మీద వర్తమానాలు ఏమంటారు, కొత్త బియ్యం కానీ రోట్లు వేసి దంచినట్టుగా దంచుతున్నారు. వర్తమానాలు గట్టి వర్తమానాలు వస్తున్నాయి. ఈయన భోజనం లేదు. వాళ్ళందరూ భోజనం పెట్టాలి 1000 మందికి. ఎలా? మోకాళ్ళ మీదకి వచ్చి ప్రార్థన చేశాడు. ప్రభువా, అనుదినం ఆహారం దయచేసే తండ్రి, నేడు మా అనుదినం ఆహారం మాకు దయచేయము. చేతులెత్తి ప్రార్థన చేశాడు. పరిశుద్ధమైన చేతులెత్తి ప్రార్థన చేయడానికి బైబిల్లో ఉంది. మోకాళ్ళ నుంచి ప్రార్థన చేశాడు. మిగతా మాలాంటి సేవకులు అందరికీ అవిశ్వాసమే. అన్న ఎట్టన్నా త్వరకాని అన్న ప్రార్థన, త్వరగా ముగించన్నా అన్న మనస్తత్వమే, కానీ వెళ్ళి డైరెక్ట్గా ఎవరు చెప్పేవాడు లేడు. నువ్వు త్వరగా ముగించడానికి లేదు. ప్రార్థన వెయిట్ అండ్ సీ గాడ్ విల్ గివ్ ఇన్ ద అనేకమైన వాటిని దేవుడు ఇస్తాడు. ప్రార్థన చేస్తున్నారు. భక్సింగ్ గారు ప్రార్థన చేస్తుంటే గుంటూరు నుండి కూరగాయల వ్యాన్ హెబ్రోన్లోకి ఎంటర్ అయింది. ఎక్కడి నుండి? గుంటూరు నుండి కూరగాయల వ్యాన్ వచ్చి హెబ్రోన్లోకి ఎంటర్ అయింది. జనంకి ఏం అర్థం కావట్లే. డీసీఎంలో వచ్చినాయి. ఏందిరా ఈ వ్యాన్ లోపలికి వస్తుంది ఏందిరా అన్న. గేట్ కాడ ఉండో ఆపుతున్నారు. ఇది ఆపే పని కాదు, ఇది సర్వోన్నతమైన దేవుడు పంపించిన రథం. ఇది తీయండి, ద్వారాలు తెరవండి. తెరిచారు. ఏంటో లోపలికి వెళ్ళిపోయింది. భక్సింగ్ గారు ప్రార్థన చేస్తున్నాడు. డీసీఎం ఓపెన్ చేసి చూడంగానే కూరగాయలు, వారం రోజులు సరిపోయిన కూరగాయలు ఒకసారి వచ్చేసినాయి. ఎన్ని రోజులకండి? వారం రోజులు సరిపోయిన కూరగాయలు ఒకసారి వచ్చేసినాయి. కిరాణా సామాన్ అన్నీ వచ్చేసినాయి. బియ్యం కావాలి. ప్రార్థన చేస్తూనే ఉన్నాడు. షాద్ నగర్, షాపూర్ నుండి ఒక అతను ఫోన్ చేశాడంట. అన్న యూత్ క్యాంప్ పెట్టారు కదా, మరి బియ్యం ఉండే
బియ్యం తీసుకెళ్ళండి మీరు వచ్చి అని చెప్పానంట. భక్సింగ్ గారు అన్నాడంట, మేము అడుక్కునే వాళ్ళం కాదు, నువ్వు ఇవ్వాలి దేవుని సమర్పించుకోవాలనుకుంటే నువ్వే తెచ్చాడు పెట్టమని చెప్పి వర్తమానం పంపించారు. ఇదేంటి మళ్ళీ ఫోన్ చేశాడంట, ఎన్నిసార్లు ఫోన్ చేసి ఇదే వర్తమానం వచ్చిందా ఆయన దగ్గర నుంచి, ఇంకో మాట రాదన్నారంట. డీసీఎం వేసుకున్నాడు, బియ్యం వెనకాల పెట్టుకున్నాడు, ముందర కూర్చున్న డీసీఎంలో డ్రైవర్ని పెట్టుకున్నాడు, తోలుకు వచ్చేసాడు హెబ్రోన్కి. హెబ్రోన్లోకి ఏమొచ్చింది? ఇంకో డీసీఎం వచ్చింది. ఏంటి డీసీఎం? మొదట కూరగాయలు వచ్చినాయి, రెండోసారి బియ్యం వచ్చేసినాయి. ఒక్కొక్కడు అవిశ్వాసం కలిగినోడు అంతా ఏడతమే, ఏడుపు తప్పేం లేదు. ఆకాశం మహాకాశం పట్టడానికి గొప్ప తండ్రి, అనంత కరుణామయుడా, వేల మందికి కృప చూపిస్తున్న కృప కలిగిన తండ్రి, నువ్వు ఇలాంటి కృపను చూపిస్తావని మేము ఊహించలేదు, అవిశ్వాసమైన మమ్మల్ని క్షమించు ప్రభాని ఏడుస్తూ ఆరాధన చేస్తుంటే బియ్యం బస్తాలు దిగుతున్నాయి, కూరగాయలు దిగుతున్నాయి. చేయండి, వంట స్టార్ట్ చేయండి. ఇప్పుడు వంట స్టార్ట్ చేసేవాళ్ళు స్టార్ట్ చేశారు. కోడికి ముగింపు, వంట ముగింపు రెండోసారి అయిపోయింది. ఎందుకు ఈ మాట చెబుతున్నా అంటే, ఈ 3 రోజుల ఉపవాస ప్రార్థనలు అదే జరిగింది. కరెక్ట్గా రాజన్న ఆమెన్ అనే టైంకి మనం వంట అయిపోయేది. నిజం, కరెక్ట్గా ఇక్కడ ఆమెన్ అనేవాడు ఆయన ఎంత తొందరపాటు ఉండేవాడు, అంతగా ఆయన ఎంత తొందరపాటు ఉంటే చివరికి ఆమెన్ అన్నప్పుడు మన వంట ముగింపు అయిపోయేది. ఆశ్చర్యపోయేవాడు. ఓ రోజు అయితే ఫస్ట్ రోజు వడియాలు, ఇది పాపడాలు అప్పడాలు, చివరికి ఆయన ఆమెన్ అన్నాడు, చివరి పాపడ తీసాం, చివరిది అప్పడం తీసేసాం, చివరిది ఆమెన్ అన్నాడే అయిపోయింది. ఎందుకంటే మన దేవుడు ఎలాంటి వాడు అంటే, ప్రార్థన చేస్తే కదిలింపగలిగిన దేవుడు. మనకేం కావాలి, ఏం కావాలి చేయగలిగిన దేవుడు. దావీదు రాజు యొక్క ప్రార్థన, దావీదు రాజు యొక్క జీవితాన్ని బట్టి అబిగాయల్ని దేవుడు ఏర్పరచుకుని, నా దాసుడైన దావీదుకు నువ్వు తీసుకెళ్ళమ్మా, నీ భర్త టెంటోడైనా పరిగెత్తని చెప్పని చేర్చాల్సిన చూడగా దావీదు రాజు దగ్గరికి అబిగాయల్ని దేవుడు చేర్చాడు. ఆ సమృద్ధిని చూడగా దావీదు రాజు అంటాడు, చేయాల్సిన కీడు ఆపేసుకున్నావు నువ్వే రావటం ద్వారా, దీన్ని బట్టి ఇశ్రాయేలు యొక్క దేవుడు స్తుతించబడును గాక, స్తుతినందును గాక. ఎంత గొప్ప కార్యం. అబిగాయేలు దావీదు చేసిన సహాయం, భక్సింగ్ గారికి దేవుడు చేసిన సహాయం, నాటి దినాల్లో నేటి దినాల్లో 3 రోజుల ఉపవాస ప్రార్థనలు మనకు చేయలే దేవుడు. మరి ఆ దేవుడు మనం స్తుతించుకోవాలంటే ఎలా ఉండాలి? ఏం చేశాడు దేవుడు? 1, భౌతికమైన ఆత్మీయ ఆకలి తీర్చాడు. 2, మన బలహీనతలు తీసివేసాడు. నీరసం కాకుండా షుగర్ బీపీలు ఏం చేయాల. 3, దప్పిక తీర్చాడు, ఆత్మీయ దప్పిక. 4, శ్రేష్టకరం అంటే శ్రేష్టకరమైన కాని ఏమైందో ఘనహీనమైన ఏవైతే ఉన్నాయో తీసేసేసాడు. 5, కరువుని తీసేసాడు. 6, చేదర్భాన్ని తీసేసాడు. 7, గాయాలు కట్టాడు. ఈ 7 అంతల అనుభవమే ఆయన ఉపవాస ప్రార్థన ద్వారా మనకు 7 అంతల అనుభవం కలిగిన మేలు ప్రభు చేస్తూ వచ్చాడు. అంటే ఈ 7 అంతల అనుభవం 3 దినాల ఉపవాస ప్రార్థనలో దేవుడు జరిగిస్తూ వచ్చాడు. మందిరం కొరకై పెట్టిన ఉపవాస ప్రార్థన, గర్భఫలాల కొరకు పెట్టిన ఉపవాస ప్రార్థన, అనేకుల రక్షణ కొరకు బాప్తిస్తాల కొరకు పెట్టిన ఉపవాస ప్రార్థన, అనేకుల అవసరతల కొరకు పెట్టిన ఉపవాస ప్రార్థన. దేవుడి ఉపవాస ప్రార్థన ఈయన ఏం చేస్తున్నాడు? గొప్ప 7 అంతల ఆశీర్వాదాన్ని మనకు ప్రభు చేస్తూ వచ్చాడు. 7 అంతల ఆశీర్వాదాన్ని ప్రభు మనం చేసినందుకు మనం ఏం చేయాలా? స్తుతించాలి. కాబట్టి ఇటు 7 అంతల అనుభవం ప్రభు జరిగించినందుకై 3 దినాల ఉపవాస ప్రార్థన ప్రభు చేసినందుకు ప్రభుని కృతజ్ఞతాస్తుతులతో ప్రభుని ఏం చేద్దాం? ఆరాధన చేద్దాం. మనం గొప్ప ఆరాధన చేయనట్లు ప్రభు మనకు సహాయం చేయను గాక. దయచేసి 2 సహోదరులు 2 సహోదరులు అంటే ఎవరైతే ప్రాముఖ్యంగా గుర్తుపెట్టుకోండి 3 దినాల ఉపవాస ప్రార్థనకు వచ్చారో వాళ్ళల్లో 2 సహోదరులు 2 సహోదరులు, వారిలో ఒకళ్ళు వంట చేసినోడు కూడా ఆరాధించవచ్చు. కాబట్టి 2 సహోదరులు 2 సహోదరులు 3 దినాల ఉపవాస ప్రార్థనకి దేవుడు తన కృపను మనకు చూపించి ఈ 7 అంతల ఆశీర్వాదాన్ని మనకిచ్చి ఏమి తక్కువ కాకుండా దేవుడు సమృద్ధిగా నింపినందుకు దేవుని ఏం చేయాలా? ప్రభా, ఈ 3 దినాల ఉపవాస ప్రార్థనలో మా ప్రార్థనలు విన్నావు, మందిరం విషయంలో సహాయం చేస్తున్నావు, అక్కర్లు తీరుస్తున్నావు, మేము చేసిన ప్రతి ప్రార్థన విన్నావు. 3 దినాలు మా జీవితాలకు మా దేహాలకి ఏ బలహీనత లేకుండా కాపాడు ఆరోగ్యవంతులకు ఉంచే ప్రభని దేవుని ఏం చేయాలా? స్తుతించాలి. అట్లా ఒక 2 సహోదరులు 2 సహోదరులు ఆరాధించిన తర్వాత మనం లేచి మన కానుకలు మనం ప్రభుకి సమర్పించుకుందాం. మొదట ఏం చేయాలా? ఎక్కువసేపు చేయొద్దండి ఆరాధన అని చెప్పని గంటల దేవాకని లాగిచ్చి రాజని చెబుతూ వస్తాడు, అదిగయ్యా బండిపోతున్నాయా అనేవాడు. అట్ట పోవటం లేదు. 1 నిమిషంలోనే 3 దినాలు ప్రభు చేసిన 3 దినాల్లో దేవుడు చేసిన మేలును బట్టి 1 నిమిషంలోనే మనం ఏం చేయాలా? ఆరాధన. 2 సహోదరులు 2 సహోదరులు, మొదట సహోదరుడు, తర్వాత సహోదరి, తర్వాత సహోదరుడు సహోదరి, ఇట్లా 3 దినాల్లో దేవుడు 3 దినాల్లో 1 రోజు మీరు వచ్చినా 3 దినాలు వచ్చినా ప్రభుని ఆరాధన చేయండి.
ఒక సహోదరి అట్లా ఇద్దరు చేయండి. ఆ తర్వాత మేము ఆరాధన చేసి ముగిస్తాం. తర్వాత మనకు కలిగిన వాటిని మనం ప్రభుకి సమర్పించుకుని చివరి ప్రార్థనాశ్రమంతో ముగించుకుందాం. చేయండి. మహాపరిశుద్ధుడా, ఆరాధిస్తున్నాం దేవా. దావీదు మహారాజు ప్రభా, యేసయ్యా ఏమీ లేని స్థితిలో ఉన్నప్పుడు ప్రభా నువ్వు ఆకలి తీర్చినావు ప్రభా. అవును ప్రభా, 3 దినాల ఉపవాస కూడికల్లో సమృద్ధి అయిన ఆహారాన్ని ఇచ్చినందుకు నేను స్తుతిస్తూ ఆరాధిస్తున్నావు దేవా. అలాగే దేవా యేసయ్యా, ఇంకా ప్రభా దప్పిక తీర్చినందుకు ప్రభా, భౌతికమైన దప్పిక ఆత్మీయ దప్పిక తీర్చినందుకు నీకు వందనాలు స్తోత్రాలు ప్రభా. అలాగే దేవా యేసయ్యా, ఇంకా ప్రభా మాధుర్యాన్ని ఇచ్చినావు, అందుల కొరకే నీకు స్తోత్రాలు వందనాలు ప్రభా. గాయపడిన గాయాలు ప్రభా కట్టి ప్రభా నీ స్వస్థత పరిచి ప్రభా యేసయ్యా, మా గాయాలు తీసివేసినందుకు నీకు స్తోత్రాలు వందనాలు దేవా. ఎంతైనా నువ్వు నమ్మకమైన దేవుడు, గొప్ప దేవుడు, శూరకార్యాలు జరిగించేవాడు, అందుకొరకు నీకు స్తోత్రాలు వందనాలు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటూ యేసుక్రీస్తు శ్రేష్టమైన నామములో ఈ కొద్ది స్తుతి ఆరాధన నీ బంగారు పాదాలకు సమర్పించుకుంటున్నాం యేసయ్యా. నీ యొక్క పరిశుద్ధ పాదాలకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను ప్రభా. అవును తండ్రి నాయన దేవా, ఇంతవరకు తండ్రి నాయన అనేకమైనటువంటి మేలు ఉపకారాలు చేసినందుకై నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను ప్రభా. అవును తండ్రి నాయన ఈ యొక్క మధ్యాహ్న కాల సమయంలో తండ్రి నాయన ప్రభా బిడ్డలతో కలిసి ఈ దినము తండ్రి నాయన నిన్ను స్తుతించడానికి ఆరాధించడానికి ఇచ్చిన సమయాన్ని పట్టి వందనాలు తండ్రి. అవును ప్రభా తండ్రి, ఇంతవరకు నాయన నీ దాసుల ద్వారా మాట్లాడిన లేఖన భాగాలు పట్టి నీకు వందనాలు తండ్రి. అవును ప్రభా, దావీదు మహారాజుకి అయితే ప్రభా సమృద్ధిగా మీరు అనుగ్రహించినారు తండ్రి. అవును ప్రభా, గత 3 రోజులు దేవా ఉపవాసన ప్రార్థనలో తండ్రి నాయన మీరు అనేకమైనటువంటి దేవా సమృద్ధిగా ఇచ్చి తండ్రి అద్భుత కార్యం ఆశ్చర్యకార్యం చేసినందుకై నీకు వందనాలు స్తోత్రాలు ప్రభా. అవును తండ్రి నాయన మీరు ఎంతైనా గొప్ప దేవుడు నాయన, నమ్మదలిన దేవుడు, పరిశుద్ధుడు తండ్రి, గొప్ప దేవుడు తండ్రి నాయన ప్రభా. అనేక విషయాల్లో తండ్రి నాయన ప్రభా మీరు చేసిన మేలు, మీరు చేసిన ఉపకారాల కొరకై నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను ప్రభా. అవును తండ్రి నాయన ప్రభా, మందిర విషయంలో కూడా తండ్రి నాయన మీరు చేసుకుంటూ వస్తున్న ప్రతిదమైన మేలు కొరకై నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను ప్రభా. అవును తండ్రి, ఇంతగా చేసిన నా ప్రభుకు నా రక్షకునికి తండ్రి నాయన మేమేమిచ్చి రుణం నేను తీర్చుకోగలను ప్రభా. నా జీవిత కాలమంతా కూడా నిన్ను స్తుతించిన, ఆరాధించిన, నేను మయంపరిచిన, గణపరిచిన కానీ తండ్రి నీ రుణం నేను తీర్చుకోలేను ప్రభా. ఎంతో అద్భుతకరుడు, ఆలోచనకర్తగా మీరు చేసిన మేలన్నిటి కొరకై నీకు వందనాలు చెల్లించుకుంటూ నా ప్రేణి, నా రక్షకుణ్ణి తండ్రి నాయన ప్రభా నాయన మీరు చేసిన మేలన్నిటి వందనాలు చెల్లించుకుంటూ మీరు ఉచితంగా ఇచ్చిన రక్తపాత్ర చేతి పట్టుకొని ఇరిగిన నరిగిన హృదయంతో, ఆత్మతో, సత్యంతో ఈ కొద్ది స్తుతి ఆరాధన యేసు నామమున సమర్పించుకుంటున్నాను తండ్రి. ఆమేన్. మహా గొప్ప దేవ, పరిశుద్ధుడా నీకు వందనములు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను దేవా. సహాయం చేయండి. ఇంతవరకు దేవా దావీదును రాజుని మాకు గుర్తు చేసినందుకై నీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభా. అయ్యా, మరి ప్రార్థన, ఉపవాస ప్రార్థన కలిగి ఉండినప్పుడు మా అవసరతలు, మా ఆలోచనలు మాకు దేవా ఎన్నో ఉన్నప్పటికీ ప్రభా మేము అవకతవకల్లో దేవా మందిర విషయంలో దేవా మరి నర్సాపూరు ఏల్షదయ ప్రార్థన మందిరంలో ఉండబడినటువంటి సమస్యని దేవా దీన్ని తీర్చుకున్నటకు దేవా నీకు మొరపెట్టి ప్రార్థించి అడిగినప్పుడు ప్రభా మరి ఉపవాస ప్రార్థన ద్వారా 3 రోజులు మీరు ఎంతగానో అనుకునే రీతిగా ప్రభా అన్ని సమకూర్చి దేవా మీరు సరిచేసినందుకే నీకు స్తోత్రములు ప్రభా. మేము తండ్రి ఊహించలేము, మేము ఆలోచించలేము, ఎవరిని కూడా తండ్రి ఎట్లా మరి ఎవరు సమర్పించుకుంటారు ఎట్లా అని కూడా మేము దేవా నీ ప్రార్థన ద్వారానే తండ్రి మరి ప్రార్థనతోనే జయించామని చూసుకున్నాం ప్రభా. ఇక్కడ దావీదు రాజుని జ్ఞాపకం చేసుకున్నాం. ఆయన ప్రభా ఎంతో మరి ఆసక్తితో నీకు మొరపెట్టి ప్రార్థించి అడిగినప్పుడు ప్రభా మరి జయించినావు దేవా. అవసరతలను దేవా సాయం చేసినందుకై నీకు స్తోత్రములు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. ఇంకా కూడా ప్రభా మరి 3 రోజులు చేసినందుకు మరి ఈరోజు మరి కృతజ్ఞత కూడిక కలిగి దేవా సమృద్ధిగా మరి భోజనము విందు కూడా మీరు అనుగ్రహించినందుకై నీకు స్తోత్రములు. ఈ యొక్క కార్యంలో మాకు సూచనలుగా గుర్తు చేసినందుకై నీకు వందనాలు ప్రభా. మరి మందిరము ఇక్కడ ఖాళీ చేయవలసి వచ్చింది దేవా, మరి కట్టవలసి అక్కడ స్థలము ప్రభా మరి ఆ స్థలమును కూడా మాకు అనుగ్రహించి
దేవా మరి అక్కడ కట్టుకున్నటకు నీ యొక్క ఆత్మ కుమ్మరించి నడిపించమని మహిమ ఘనత ప్రభావాలు చెల్లిస్తూ యేసుక్రీస్తు నామమున ప్రార్థన స్తుతించి వేడుకొనిచున్నాం తండ్రి. తండ్రి ఇగో ప్రభా నా తండ్రి నాయన గడిచిన ప్రభా దినంలో ప్రభా 3 రోజులు నాయన ఉపవాస ప్రార్థన నాయన ఉపవాస ప్రార్థనలో మీరు చేసిన గొప్ప కార్యం బట్టి తండ్రి మీకు వందనములు స్తోత్రం చేర్చుకుంటున్నాను తండ్రి. అవును ప్రభా నాయన ఇదిగో ప్రభా ఎన్నో సంవత్సరాలుగా ప్రభా నాయన మందిరం లేక ప్రభా నా తండ్రి నాయన నా ప్రభా మేము ప్రభా నాయన త్రోవ తప్పిన వారిగా ప్రభా మీకు అవిధేయులుగా ఉండి ప్రభా మీకు ప్రభా విధేయత చూపించగా ప్రభా నాయన మా ఇష్టానుసారమైన జీవితం జీవిస్తున్న ప్రభా మా ఇష్టమైన ద్రోవలో నడుచుకుని చూన ప్రభా మీ పాసలో మొరపెట్టి ప్రభా మేము పొందలేక నా తండ్రి నాయన అవిధేయులుగా ఉండగా ప్రభా మమ్మల్ని కరుణించిన ప్రభా ఇదిగో ప్రభా మీ దాసుల ద్వారా ప్రభా తెలియపరిచిన యొక్క ఉపవాస కూడికలో ప్రభా తండ్రి నాయన మీరు ప్రభా మా పట్ల నాయన మీరు చూపిన మహాకృపను బట్టి తండ్రి వందనం స్తోత్రం ఎంచుకుంటున్నాను తండ్రి. ఇదిగో ప్రభా నాయన నా తండ్రి మీ దాసుల ద్వారా ప్రభా నాయన బయలుపరిచిన వాక్యాన్ని బట్టి తండ్రి నాయన మీకు వందనం స్తోత్రం చెల్లించుకుంటున్నాను తండ్రి. అవును ప్రభా మేము ఎక్కడ ఉన్నామో ప్రభా ఏ స్థితిలో ఉన్నామో ప్రభా నాయన మీరు మా బయలుపరిచిన ప్రభా ఆ స్థితి నుంచి ప్రభా నాయన మేము మొరపెట్టుకుని నాయన మీరు ఇచ్చిన కృపను బట్టి తండ్రి వందనం స్తోత్రం చెల్లించుకుంటున్నాను తండ్రి. ఇదిగో ప్రభా నాయన మరి ప్రభా మా దీనమర ఆలకించిన ప్రభా నా తండ్రి నా తండ్రి ఆకాశ నాయన ద్వారాలు విప్పిన ప్రభా నాయన మీరు మాకు సహాయం చేసినందుకే నాయన మీకే నాయన కోట్లాది స్తోత్రములు చెల్లించుకుంటున్నాను తండ్రి. అవును ప్రభా అభిగేయ ప్రభా తండ్రి నాయన ఆకలిన ప్రభా గుర్తెరిగి తండ్రి నాయన మా ఆకలి తీర్చినందుకే తండ్రి ప్రభా వందనం స్తోత్రం పెంచుకుంటున్నాను తండ్రి. అవును ప్రభా మా బాధను మీరు చూసినందుకే వందనం స్తోత్రం పెంచుకుంటున్నాను తండ్రి. అయ్యా మా గాయాలు మీరు కట్టినందుకే నా మీకు వందనం స్తోత్రం చెల్లించుకుంటున్నాను తండ్రి. మాకు శ్రేష్టమైనది ఇచ్చి ప్రభా మమ్మల్ని నాయన సమృద్ధిలోకి తీసుకొచ్చినందుకే మీ వందనం స్తోత్రం చెల్లించుకుంటున్నాను తండ్రి. గొప్ప దేవుడుగా నాయన ప్రభా మా పట్ల గొప్ప కార్యం చేసిన ప్రభా నాయన మందిరం కట్టుకుంటూ ప్రభా మీరు ద్వారాలు తెలిసినందుకే తండ్రి నాయన ప్రభా ఎంతైనా నాయన ప్రభా మిమ్మల్ని స్తుతించిన ఆరాధించిన తండ్రి మీరు తీరదు ప్రభా. అవును ప్రభా మీరు మా పట్ల చేసిన గొప్ప కార్యాన్ని బట్టి ప్రభా ఈ యొక్క నర్సాకుపూర్లో ప్రభా నా తండ్రి నాయన మీరు మాకు ఇచ్చిన గొప్ప ఈ యొక్క మందిరం నాయన కట్టుకున్నట్టు మీరు ఇచ్చిన కృపను బట్టి తండ్రి నాయన నా ప్రభా మీరు ద్వారాలు తెలిసినందుకే తండ్రి నాయన ఏమిచ్చి కూడా మీ రుణం తీర్చుకోలేను ప్రభా. మా జీవితం అంతా మిమ్మల్ని స్తుతించి గణపరిచి ఆరాధించిన తండ్రి మీ రుణం మేము తీర్చుకోలేమయ్యా. గొప్ప దేవుడా నా తండ్రి నా ప్రభా ఇదిగో ప్రభా మీ ప్రజల మధ్యలో ప్రభా నన్ను ప్రభా నా ఆత్మతో సత్యంతో నా దీన స్తుతి నా కొరకే కలవరలో ప్రాణం పెట్టిన యేసే నామములో సమర్పించుకుంటున్నాను పరమ తండ్రి. సమయంలో చిన్న ఆరాధన కృతజ్ఞత చెల్లించిన తర్వాత మనం కలిగిన వాటిని ప్రభువుకి సమర్పించుకుందాం. పరిశుద్ధుడు అయిన తండ్రి, ప్రేమ కలిగిన దేవా, ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభువారి యొక్క పరిశుద్ధమైన నామాన్ని బట్టి మీకు స్తోత్రాలు. మీరు ఇచ్చిన కృపకాయ వందనాలు. మీ ప్రేమను బట్టి మీకు స్తోత్రాలు తండ్రి. దావీదు రాజు యొక్క అక్కర్ల అవసరతలు అబిగాయిలు ఎలా తీరుస్తూ వచ్చిందో పరలోకపు తండ్రిగా మీరుండి అబిగాయిల యొక్క స్థానంలో మీరుండి దేవా మా ఆహారం తీర్చారు, ఆత్మీయ ఆకలి భౌతికమైన అక్కర తీర్చారు తండ్రి. మా జీవితాల్లో 7 అంతల మేలు మీరు చేస్తూ వచ్చారు, మీకు వందనాలు. నిజంగా ప్రభువా అబిగాయిలు దావీదుకి ఎలాగ సహాయం చేస్తూ వచ్చిందో 3 దినాల ఉపవాస ప్రార్థన మీరు అలా మాకు సహాయం చేసి మనుషుల సహాయం వ్యర్థమని మనుషుల ద్వారా 1 రూపాయి అడగకోకుండా దేవుని ద్వారా సహాయం కలిగిద్దని అది నా ద్వారా నేను చేస్తాను మీరు చూడండి అని మీరు తెలియపరిచారు. కాబట్టి తండ్రి మీ ద్వారా మీ యొక్క అద్భుతాలు మీ యొక్క ఆశ్చర్యమైన కార్యాలు ప్రభావ మీరు జరిగిస్తూ వచ్చిన మీ కృపాంతరం బట్టి స్తోత్రాలు నా తండ్రి. దావీదు రాజు మా చేదనుభవం కానీ దావీదు రాజు గాయములు కానీ దావీదు రాజు అక్కర్లు కానీ దప్పికి కానీ ఆకలి కానీ బలహీనతలు కానీ ఎలా పోవటానికి అబిగాయిలో పాత్రకు వాడబడుతూ వచ్చిందో అలాగే తండ్రి మా జీవితాల్లో ఎన్నో బలహీనతలు ఎన్నో ఉన్నప్పటికీ మీ యొక్క దూతలను పంపి మీ కృపలో మమ్మల్ని వాడుకున్నందుకై స్తోత్రాలు ప్రభా. తద్వారా మీరు మాకు చేసిన సహాయం అంతటిని బట్టి మీకు వందనాలు. 3 దినాల ఉపవాస ప్రార్థనలు ఆయుష్ ఆరోగ్యాన్ని ఇచ్చారు, భౌతికమైనటువంటి ఆకలి తీర్చారు, ఆత్మీయ అద్భుతమైనటువంటి మరి వర్తమానాలు మీరు బయలుపరిచి 3 దినాలు కూడా ఆత్మీయ ఆకలి తీర్చారు. ప్రార్థించే వారికి ఓర్పును సహనాన్ని ఇచ్చారు దేవా. ఎవరు ఇసుక్కోకుండా ఎంతగానో ఓర్పు సహనాన్ని ఇస్తూ వచ్చారు మీరు, మీకు వందనాలు నా తండ్రి. నిజంగా వారు ఆసక్తితో ప్రార్థన చేయడానికి భారముతో బయట పండుగలు జరుగుతున్న ఈ ఉపవాస ప్రార్థన పండుగలే మాకు ముఖ్యమని త్వరపడి బయలుదేరి సిద్ధమయ్యి సమయానికి పరిగెట్టుకుంటూ నీ సన్నిధికి వచ్చి వాక్యం విని ప్రార్థన చేసిన ప్రతి ఒక్కరిని బట్టి మీకు స్తోత్రాలు మా తండ్రి. మా ప్రార్థనలని మీరు విని మాకు సమాధానం దయచేసిన దేవుడు అందుకే స్తుతిస్తూ
దేవా ఇన్ని గొప్ప కార్యం మాకు చేసావు, మా ప్రార్థన విన్నావు, మాకు ప్రతిఫలం ఇచ్చావు, ఆ మంచి వాక్యాన్ని మాకు అనుగ్రహించారు, మంచి ప్రార్థించే సమయం ఇచ్చారు దేవా, మంచి ఆత్మీయ ఆకలి తీరుస్తున్నారు, భౌతికమైన ఆకలి, ప్రేమ విందులు, ఇవన్నీ కూడా ఏది కొరత కాకుండా ఎవరిని ఆశ్రయించుకోకుండా మీరే పరలోకం నుండి ప్రభా ఆకాశం తెరవబడిన ఆకాశం అనుగ్రహించి పరిశుద్ధ స్థలంలో నుండి మీరు నాకు సహాయం చేసినందుకై ఈ 3 దినాల ఉపవాస ప్రార్థనలో మీరు చూపించిన కృపాంతను బట్టి మీకు మేము ఏమిచ్చినారు వస్తున్న ఒప్పుకుంటూ కార్య ఆరంభం నుండి దేవా 3 దినాల ఉపవాస ప్రార్థన ఆరంభం నుండి పనుల ఆరంభం నుండి 3 దినాల ఉపవాస ప్రార్థన ముగింపు వరకు పనుల వరకు కూడా మీరు తోడుగా ఉంటూ వచ్చిన మీ కృపాంతను బట్టి మీరు ఇంత గొప్ప కార్యం అభిగాయాలు ఎలా చేస్తూ వచ్చిన అలాంటి గొప్ప కార్యాలు మీరు మా పట్ల జరిగించినందుకై దావీదు రాజు అక్కడ తీర్చిన దేవుడు మా అక్కలు కూడా తీర్చిన మా ప్రభుకి మేమేమీ లేక దావీదు రాజు అంటాడు ఇశ్రాయేలు యొక్క దేవుడు స్తుతించబడను గాక, మాకు ఇన్ని గొప్ప కార్యాలు చేసిన మా దేవునికి ఆత్మీయ ఆకలి, భౌతికమైన ఆకలి, ఎన్నో అవసరతలు, ఎన్నో అక్కర్లు మా ప్రార్థన విని మందిర విషయంలో కూడా మీరు గొప్ప కార్యం చేసిన మా ప్రభుకి మేమేమిచ్చినారు నొప్పుకుంటే ఇక ముందు చేయబోతున్న ప్రభుకి ఏమీ లేక మా పట్ల, కుటుంబాల పట్ల, సంఘ పట్ల, ప్రజల పట్ల మీరు చేసిన 3 దినాల ఉపవాస ప్రార్థన మీరు చేసిన సహాయములకై ఎవరికే అనారోగ్యం, ఎవరికే బలహీనత రాకుండా, ఎవరికే కష్టం రాకుండా, ఎవరికే శ్రమ రాకుండా దుష్టుని కార్యాలు లయపరిచిన మా ప్రభుకి 40 సంవత్సరాల నుంచి సింహాసనం వేసుకుని కూర్చున్న సాతాను సింహాసనం ప్రాకారాలు కోలదోసిన మా ప్రభుకి ఏమిచ్చినారు నొప్పుకుంటే ఏమీ లేక కొద్ది స్తుతి ఆరాధన 3 దినాల ఉపవాస ప్రార్థన మీరు సహాయం చేసిన ఆ యొక్క వాతావరణం అన్నింటిలో కూడా మీరు సమకూర్చిన మా ప్రభుకి గొప్ప కార్యం చేసిన మా ప్రభుకి ఏమీ రాక కొద్ది స్తుతి ఆరాధన ప్రభు యేసుక్రీస్తు ప్రభు యొక్క పరిశుద్ధమైన నామం పేరిట స్తుతించి మీరు చేసిన మేలుకై అర్పించి ఆరాధిస్తున్నాం తండ్రి, ఆమేన్. నవ్వాలి.